మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పాలన ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది బ్రో. ఏం నచ్చిందన్న? నాకు మన షిప్ ఒకటి సీజ్ చేసుడు అది అది అసలు వేరే లెవెల్. అసలు అది నాకైతే మస్తు అనిపించింది. అంటే ఒక పదవి ఇచ్చిన తర్వాత దాన్ని యూటిలైజ్ చేసుకోవడము అందరికి రాదు. ఎందుకంటే పదవి వచ్చిన తర్వాత ఇక ఫేడ్ అవుట్ అయిపోతారు. ఇక వాని తిట్టుడు వీని తిట్టుడు, నువ్వెంతరా నేనెంతరా, నువ్వు అంత తిన్నావు నేను ఇంత తిన్నా, ఇవే మాట్లాడరు తప్ప మనకి ఏమంటారు డెవలప్మెంట్ కోసం ఏదైతే అవుతుందో అది ఎవరు చర్చించరు. మన పవర్ స్టార్ గారు ఏమంటారు ప్రతి ఒక్క ఊరికి వెళ్తున్నారు, ప్రతి ఒక్క ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తున్నారు. ఎవరైతే ఇప్పుడు మనకి ఏమంటారు ఇప్పుడు మనకి మన తెలంగాణ అసెంబ్లీలో కూడా నువ్వెంత అంటే నేనెంత అంటారు. కానీ మనకి పర్టికులర్గా నేను ఈ బడ్జెట్ ఇంత ఉన్నది, ఈ బడ్జెట్ ఇది చేద్దాం, ఈ డెవలప్ చేద్దాం అని క్లియర్గా చెప్పడం లేదు. పవర్ స్టార్ గారు మాత్రం ఎక్సలెంట్ పరిపాలన చేస్తున్నారు. నెక్స్ట్ నాకు ఫ్యూచర్ సీఎం కనబడుతున్నాను ఆంధ్రకి. అన్న బుడదల్లో నడుస్తూ వాన్లో తడుస్తూ అవసరమా అన్న ఆయనకు? అంత ప్రజల కోసం ఎంత తాపత్రయం పడుతున్నారు, ఎలా అనిపిస్తుంది? అది పిచ్చి అంటారు అన్న, సేవ పిచ్చి అంటారు. అంటే కొంతమందికి ఎన్ని డబ్బులున్నా ఇంట్లో కూర్చోలేరు, ఏం చేయలేరు. ఒక సేవ అది ప్రేమ ఉంటేనే ఆయన అట్లా లేదు. అందరు ఏమంటారు అంటే అరే ఇప్పుడు గెలిచిందిగా ఇంకా షోక్ టాప్ ఎందుకు రాబే అని కొంతమంది అనొచ్చు. గెలిచినాక కూడా రావడము అది గొప్పతనం కదన్నా. గెలిచిన తర్వాత రావడము, ప్రజల దగ్గర ఉండడము, వాళ్ళకి సేవ చేయడము అది గొప్పనా? లేకపోతే షోక్ టాప్ చేస్తుండ్రాబే అక్కడి బురదలను నడుస్తుండే ఆడ నడుస్తుండే, ఇది పాజిటివ్ అది పాజిటివ్. ఇప్పుడు సేవ అనేది పాజిటివ్గా చేస్తుండు. ఇక నెగిటివ్గా చూపెట్టడం చాలా నెగిటివ్గా చూపెట్టవచ్చు. కానీ ఆయన పనిచేసే విధానం పనిచేసేది కనబడుతుంది కదా. కొంతమంది ఎమ్మెల్యేలు ఏం చేసిరో అర్థం కాదు. ఎన్ని కోట్లు తింటున్నా వాళ్ళు ఏం చేసిరో అర్థం కాదు. ఈయన ఏం తినకుండా చేస్తుండు కదా. అది నెగిటివ్గా రావడం అది నాకు నచ్చలేదు. కాకపోతే పరిపాలన మాత్రం పవర్ స్టార్ గారిది నెవర్ ఎవర్ అంతే, ఎవర్ గ్రీన్. ఇక ఓకే అన్న, ఎక్కడ చూసినా కళ్యాణ్ గారు అసలు సినిమాలని సైతం పక్కన పెట్టేసి ప్రజల వైపే చూస్తున్నారు. రోజుకు 2 కోట్లు తీసుకునే వ్యక్తి ఇలా ప్రజల్లో ఉండి వాళ్ళ కష్టాలను తీసుకొని వాళ్ళకు మంచితనాన్ని ఇస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? ఆయనని ఒక సీట్లో కూర్చోబెట్టారు ఇప్పుడు ప్రజలు, దానికి న్యాయం చేస్తుండు. ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటారు. ఎస్ 100%, 100%, 200% న్యాయం చేస్తున్నాను. ఓవరాల్గా 1 వర్డ్లో ఏం చెప్తారు అన్న కళ్యాణ్ గారి గురించి? కళ్యాణ్ గారి గురించా? ఒక మంచి వ్యక్తి అన్న, అంతే. రాబోయే రోజుల్లో అంటే కళ్యాణ్ గారిని చూస్తే మీకు ఫ్రీడమ్ ఫైటర్స్లో ఎవరు గుర్తుకొస్తారన్న? ఫ్రీడమ్ ఫైటర్స్లోనా కళ్యాణ్ గారికి ఎవరితో పోల్చలేము. ఆయనే ఒక ఫ్రీడమ్ ఫైటర్ అని కాదు, ఆయన ఒక ఫైటర్, పవర్ స్టార్ ఫైటర్ అంతే. థ్యాంక్స్ అన్న.